హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బాబు. సార్, విజయమ్మ గారితో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీట్ అవ్వడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది సార్. అంటే మనకు తెలుసు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జగన్ గారి పేరు చెప్తే చాలు అలా ఒంటికాలతో లేస్తూ ఉంటారు. మరి అటువంటిది విజయమ్మ గారితో భేటీ ఎందుకు అయ్యారు? ఇదేమన్నా పొలిటికల్ భేటా? దీని వెనుకున్న రీజన్ ఏంటి అని చెప్పేసి ఒక చర్చ అయితే మొదలైంది సార్. మరి దీనికి గల కారణాలు ఏంటి? మీ విశ్లేషణ ఏంటి సార్ దీనిపైన? ఇక్కడ ఒక దారుణమైన పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీలో నెలకొన్నాయండి. ఒకటే, జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో ఓడిపోయాడు. ఆ అత్యధిక మెజారిటీ ఏంటంటే మొత్తం 151 మందిలో 11 మంది గెలిచారన్నమాట. మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. ఓడిపోయిన వారిలో ఇంత సంఖ్య ఎక్కడ ఉండదు. లాస్ట్ టైం ఓడిపోయిన సంఖ్య కూడా చంద్రబాబు నాయుడుది 23, ఇప్పుడు ఈయనదేమో ఓన్లీ 11. తన ఉనికి ప్రశ్నార్థకంగా ఉంది. మళ్ళీ అంటే ప్రతిపక్ష పార్టీ హోదా కావాలంటే ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వరు. నువ్వు ఆర్డినరీ ఒక ఎమ్మెల్యే నువ్వు అంతే. అంటే మన పులివెందుల్లో ఎమ్మెల్యేవి నువ్వు వచ్చే గోడు పెడుతున్నావు కనుక ఏదో మాజీ ముఖ్యమంత్రికి కావాల్సిన క్యాన్వా ఇస్తారు, కానీ అంతకంటే ఏమి ఇస్తారు? అయితే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైనడు. మైండ్ రాజకీయాలు చేస్తాడు, హత్యా రాజకీయాలు చేస్తాడు. 10 మందిని కొనేసి 10 మంది చేత కూడా ఊరకొక్కలు మురిగినట్టు మురిగిస్తాడు. అందువల్ల ఆయన తట్టుకొని నిలబడడం కష్టం. అయితే ఏ క్షణంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు. వాట్ అబౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రాజశేఖర్ రెడ్డి? అంటే వాళ్ళు కూడా ఇండివిజువల్గా ఎస్టాబ్లిష్ చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు. షర్మిల గారే ఉండాలి. షర్మిల గారు ఉంటేనే వచ్చే వాళ్ళు ఎవరో వీళ్ళతో చేతులు కలుపుతారు కనుక ఇప్పుడు షర్మిల గారిని మళ్ళీ ముందుకు తీసుకురావాలి. షర్మిల గారు కుటుంబంలో ఉన్నటువంటి ఆ కలహాలు, వ్యక్తిగత దూషణలు, భూషణలు ఇవన్నీ కూడా బయట పెట్టేసింది. ఇక రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఉన్న రహస్యాలు ఏమి లేవు, ఉన్నట్టు మొత్తం చెప్పేస్తున్నారు. మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం ఎలా జరగాలి, అదే ప్రధాన కర్తవ్యం. ఏది ఏమైనా ఈ రెడ్డిలు అందరూ ఒకటే కదా. దివాకర్ రెడ్డిని కబురు చేసి ఉంటుంది విజయమ్మ. దివాకర్ రెడ్డి ఇండివిజువల్గా వెళ్ళి కలుసుకొని మాట్లాడే అంత లేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా నష్టపోయారు. పెద్దారెడ్డి ఆ ప్రాంతంలో ఉండి దివాకర్ రెడ్డిని, ప్రభాకర్ రెడ్డిని పూర్తిగా అణగదొక్కేశారు, చాలా ఇబ్బందులకు గురి చేశారన్నమాట. కనుక అప్పుడు ఆ తెలుగుదేశం పార్టీలో ఉండడమా, లేకపోతే ఇండివిజువల్గా పాత పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రావడమా, వస్తే చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ ఇంకా తెలుగుదేశానికి వెళ్ళలేమని కొంతమంది, ఎంత మంచో చెడ్డో ఇద్దరిని కంపేర్ చేసుకుంటే షర్మిల మాటలే బాగున్నాయి, ఆవిడ తాలూకు రాజకీయం బాగుందని కొంతమంది వచ్చేస్తున్నారు అన్నమాట. వచ్చిన తర్వాత మన కాబోయే ప్రణాళికలు ఎలాగుంటాయి, మనం ఏం చేద్దాం, వైఎస్ఆర్ కలలు కన్నా రాజన్న రాజ్యం తెద్దామా, తెస్తే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉండాలి. అంటే ఒక ఆడబిడ్డ కనుక తను వచ్చి మాట్లాడలేదు, తనందరికీ రమ్మంటుంది కనుక అక్కడ దీని లోటస్ పాండ్కి వచ్చి మాట్లాడడం జరిగింది. బట్ అంతర్గతంగా మాత్రం రాజన్న రాజ్యమే వాళ్ళ తాలూకు ఉద్దేశం. ఇప్పుడు సరే మన విజయమ్మ కానీ స్టబర్న్గా నిలబెట్టినట్టయితే చాలామంది చేరే ఆలోచన ఉంది. ఇట్టి పరిస్థితుల్లో 1-2 నెలల్లో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడండి. భారతిని అరెస్ట్ చేసినట్టయితే ఏదో విధంగా ఎవరికాలో పట్టుకొని బెయిల్ తెచ్చుకుంటారండి. తర్వాత విజయసాయి రెడ్డి నెంబర్ 2గా ఉన్న వ్యక్తి కూడా బయట తిరగనివ్వరండి. ఈ మామూలుగా ఉంటేనే తిరగనివ్వరు. ఇన్ని అభియోగాలు మోసిన తర్వాత ఆయన్ని బయట తిరగనిస్తారా? ఆయన కూడా పోతారండి. తర్వాత రాజన్న బిడ్డల భవిష్యత్తు ఏమిటి అనేది చర్చించుకోవాలి. ఆయన ఎవరు ప్రభాకర్ రెడ్డి వచ్చి మాట్లాడడమే కాదు, ఈవిడ అక్కడికి వెళ్ళి మాట్లాడినా సరే నెక్స్ట్ భవిష్యత్తులో ఈ పార్టీని నిలబెట్టడం అలాగా ఆ తర్జన భర్జనలు జరుగుతున్నాయన్నమాట. ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో ఇక్కడ ఉండరు, ఎందుకంటే చాలా రాక్షసుడు అనేది తెలిసిపోయింది వాడికి. ఇప్పుడు సజావుగా జీవితం సాగిపోవాలంటే విజయంతో చేరాలి. ఆ ఆలోచన ఉండొచ్చని నా తాలూకు అంచనా.
సార్ ఇప్పుడు మరి దీని పట్ల జగన్ గారి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందంటారు సార్? జగన్ గారికి బ్రెయిన్ పనిచేయటం లేదండి బాబు. చెప్తున్నాను కదా, జగన్ నిజం బ్రెయిన్ అన్ని తప్పులు చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే గెలుపు ఓటములు తెలియకుండా వాళ్ళ వీడియోలు వినమంటే తప్పనిసరిగా ఓటేసేస్తారు వాళ్ళకి. ఏంటంటే వీళ్ళు గెలిచారు అని జగన్మోహన్ రెడ్డి చూపిస్తారు, చంద్రబాబు నాయుడు మొహం చూసి వీళ్ళు ఓడిపోయారని చెప్తారు అన్నమాట. ఆయన అలాగే ఉంటాడు, ఓడిపోయినట్టే గడ్డం పెంచేసుకొని. అందువల్ల అన్ని తప్పులు చేస్తే ఎవరండి క్షమిస్తారు? నువ్వు ఓడిపోయినవాడు ఓడిపోయినట్టుగా ఉండు, అంతేగాని ఇంకా రెచ్చగొడుతున్నావు నువ్వు. ఆ జంతర్ మంతర్ మన జంతర్ మంతర్ ధర్నా ఏంటి? ఇది పేటీఎం ఆర్టిస్టులు పెట్టి కుక్కల్లా మురిగించడం ఏంటి? ఇన్ని అబద్ధాల 36 హత్యలు ఏంటి, 399 దాడులు ఏంటి, ఇవన్నీ నీ ఫిగర్స్ ఏంటి? అందువల్ల దీనికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి. అంటే ఇక్కడ న్యాయం తప్పినవాడు ఎవరికైనా పనిష్మెంట్ జరగాలి. అది తెలుగుదేశమా వైసీపీ అని కాదు, ఎవరైనా సరే. నేరస్తుడికి వాడు పొడి చేసి ఎంజాయ్ చేస్తాడా? గర్భిణీ స్త్రీ కడుపులో పొడి చేసి ఎంజాయ్ చేస్తాడా? అమరావతిలో అదే చేశారు కదా. ఎంతమంది అమరావతిలో మహిళల్ని దారుణంగా కొట్టారు. మరి ఇంత జరిగిన తర్వాత వాళ్ళ మీద శిక్ష పడాలి కదా. తిరిగి 45 రోజులు అవ్వలేదు, మొత్తం అంతా 36 హత్యలను 390 దాడులను, భౌతిక దాడులు అవి కూడా. ఎక్కడ జరిగిందండి? ఎక్కడికి వెళ్ళారండి? వెళ్తే వాళ్ళు చెప్పరా? భౌతిక దాడులు ఎవరి మీద జరిగాయి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు పోలీసు కంప్లైంట్ ఇవ్వరా? ఇంతకుముందంటే మీ పోలీసు కంప్లైంట్ ఇద్దామని వచ్చినప్పుడు కూడా తిరస్కరించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చంద్రబాబు నాయుడు తాలూకు పోలీసు ఎవరు వచ్చినప్పటికీ కూర్చోబెడుతున్నారు, మాట్లాడింది రాసుకుంటున్నారు, ఎఫ్ఐఆర్ కాపీ డూప్లికేట్ ఇస్తున్నారు, సంతకం పెట్టిస్తున్నారు. ఇదంతా క్లియర్గా ఉంది. అప్పుడు అంత క్లియర్గా ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళడమేనా? పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లయితే పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించేవారు తెలుసా? ఒక పొరపాటున కాపీ ఇచ్చినట్టయితే ఆ అమ్మాయిని రెక్క పట్టుకొని లాక్కెళ్ళి ఆ రూములో ఏదో దీనిపై కౌన్సిలింగ్ పేరుతో గంటలు గడిపేవారు అన్నమాట. అంటే వాళ్ళు లొంగ తీసుకునేవారు. ఇంత ఒక న్యాయరహితంగా, ఇంత ధర్మరహితంగా పరిపాలించడం ఎక్కడ చూడలేదు. కానీ ఈ ధర్మరహితంగా చేసిన వాటికి తప్పకుండా శిక్ష పడాలండి. అది లేకపోతే తెలుగుదేశం పార్టీ తాలూకు అసమర్థత అని చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.